హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి సప్త శనివార వ్రతం చేసుకోవాలనుకుంటున్నానండి. మేము తిరుపతికి వెళ్ళడానికి ముందే మా చెల్లి ఈ సప్త శనివార వ్రతం చేసిందనమాట. మా చెల్లిది 7 వీక్స్ కంప్లీట్ అయ్యాక మేమందరం తిరుపతి వెళ్ళాం కదండి. సో మా తిరుపతి మొక్కు ఇప్పటిది కాదండి. సో 20 ఇయర్స్, దగ్గర దగ్గర 20 ఇయర్స్ అనమాట. సో మా చెల్లి సప్త శనివార వ్రతం అయిపోగానే ఇక మాకు ఆ స్వామి దర్శనం కలిగింది కదా. ఇక అట్లా ఇక నేను కూడా చేసుకుందాం అనుకున్నాను. సో అనుకుంటూ వస్తున్నాను కానీ అస్సలైతే టైం కుదరట్లేదండి. ఫస్ట్ అయితే నేను రాఖీకి చేసుకుందాం అనుకున్నాను. రాఖీ రోజు పౌర్ణమి అండ్ శ్రవణ నక్షత్రం వచ్చింది శనివారం. సో శ్రావణ మాసం చాలా బాగుంటుంది అని ఆ రోజు చేసుకుందాం అనుకున్నానండి. సో దానికి ముందు రోజే వరలక్ష్మి వ్రతం అయ్యేసరికి నాకు టాబ్లెట్లు కొంచెం అటు ఇటు అయ్యేసరికి మళ్ళీ పెయిన్స్ వచ్చాయన్నమాట. సో నేను అనుకున్నా ఇంకా కొంచెం టైం తీసుకోవాలి, పెయిన్స్ తగ్గలేదు కదా. సో పూర్తిగా కోలుకున్నాక వ్రతం చేసుకుందాం అనుకున్నానండి. సో నేను అండ్ నవంబర్ 1కి చేసుకుందాం. ఆ రోజు శనివారం ఏకాదశి. అంటే ఇప్పటికీ ఆగస్టే కదా, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇంకా 3 మంత్స్ ఉంది కదా. ఈ 3 మంత్స్లో సో నేను క్యూర్ అవుతాను. సో అప్పుడు వ్రతం చేసుకుందాం అనుకొని సో అలా ఫిక్స్ అయ్యానండి. చూస్తుండగానే టైం గడిచిపోతుంది. ఇవాళ అక్టోబర్ 28, ఇంకో 3 డేస్ అయితే నవంబర్ 1 వస్తుంది, సాటర్డే ఏకాదశి. నేను పూజ చేసుకోవాలనుకున్న రోజు. కానీ ఒక పక్కనేమో మా చిన్నవాడికి ఫీవర్ ఫుల్గా, ఇంకొక పక్కేమో మెంతా తుఫాన్ అండి. సో కంటిన్యూస్గా వాన, గాలి, చలి, అసలు వాతావరణం ఏమీ అనుకూలించట్లేదు. ఇక వ్లాగ్ విషయానికి వస్తే ఈ రోజు లేచేసరికి 7 అయిందండి. సో ఇంత లేట్గా మేము ఎప్పుడు లేవలేదు. సో కొంచెం అటు ఇటు అయినా మాత్రం వెంటనే లేపుద్ది అనమాట. సో ఈరోజు 7 అయినా ఎందుకు లేపలేదు, సో మేబీ వీడికి ఫీవర్ అని లేపలేదేమో అనుకున్నాను. సో బయటకు వెళ్ళి నేను చూసేసరికి బయట మొత్తం వర్షం అనమాట. వాళ్ళు కూడా ముసురుకొనే ఉన్నారు. సో వామ్మో, ఈ వర్షం వల్ల వీళ్ళు మమ్మల్ని లేపలేదని నేను అనుకున్నానండి. సో ఇక వర్షం ఎంతకి తగ్గట్లేదు, అలానే కంటిన్యూస్గా వచ్చేసరికి ఇక మా బావ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. అండ్ మేము ఈయన హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాము. ఇక హాస్పిటల్కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేదు. ఈ వర్షం తగ్గినా కూడా చలిగాలి తోలుతుంది కదా. సో ఇక వాడిని తీసుకెళ్తే బాగోదులే అని సో హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఇక నేను అనుకున్నా, సో ఇక మా బావ ఇంటికాడ ఉన్నాడు కదా, సో ఈ రోజు క్లీన్ చేసేసుకుంటే బాగుంటది. ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. అది కూడా డోర్స్ క్లోజ్ చేసుకొని క్లీన్ చేసాము. ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే చాలు చల్లటి గాలి వస్తుంది అనమాట. ఇక అందుకని సో డోర్ క్లోజ్ చేసుకొని ఆ చీకట్లోనే క్లీనింగ్ అయితే చేసేసాము. అది కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేయలేదండి. పైన సబ్జాలు ఉంటాయి కదా, సబ్జాలు పైన పైన వరకైతే క్లీన్ చేశాను అనమాట. అండ్ ఇంకో 3:30కో ఏమో వర్షం అయితే తగ్గింది. ఇంక అప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి వాడి చేతికున్న క్యానులు అయితే తీపించేసి వచ్చాము. అండ్ ఇదే కార్తీక మాసం కదండి. సో ఈవినింగ్ దీపం ఎలా పెట్టుకోవాలో ఇంతగా వర్షం వస్తుంది అనేసరికి సో ఈవినింగ్ తగ్గిందనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ బాగా చేసి మళ్ళీ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా అప్పుడు దీపం పెట్టుకున్నానండి. సో దీపం పెట్టుకునే వరకు టైం వచ్చేసి 7:40 అయిందనమాట. సో ఈ కార్తీక మాసం మొత్తంలో ఈ రోజేనండి ఇంత ఆలస్యంగా దీపం అయితే పెట్టింది. సో నిన్నటి వరకు భయం అనేది ఉండేది. సో ఎట్లా చేసుకుంటాను, ఎలా 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 అనేది. సో ఇప్పుడు కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేశాక సో కాస్త నమ్మకం అయితే వచ్చేసింది. చేసుకోవచ్చులే, ఏం కాదులే అని అనిపించింది అనమాట. సో లేకపోతే ఈసారి కూడా ఈ సప్త శనివారం వ్రతం మిస్ అవుతానేమో అని చాలా భయపడ్డాను. ఇంకా ఫైనల్గా కొంచెం ఒక అడుగు ముందుకేసినట్లు ఎక్కానండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ వ్రతాన్ని ఎలా చేసుకున్నాను, ఏమైనా ఆటంకాలు వచ్చాయా, సో నా పరిస్థితులు చక్కబడ్డాయా అనేది సో తర్వాత వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.